హలో గైస్, ఇవాళ మనము మాల్తాలో ఉన్న పెద్ద ఓపెన్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. సో సన్నీ డే, మేము వెళ్ళింది సండే రోజు. సో చాలామంది ఫారినర్స్, లోకల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. డే చాలా బాగుంది అనేసి. సో ఇక్కడైతే మనము మొత్తం ఫ్యామిలీ సరదాగా అలా వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది, వాక్ చేసుకుంటూ రిలీఫ్గా. ఇక్కడ మనకి కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. కూర్చొని తినడానికి కానీ, కాసేపు రిలాక్స్ అవ్వడానికి కానీ వీకెండ్స్ టైంలో. సో ఇలా ఉంటుంది. ఇది ట్యూస్డే టు సండే ఉంటుంది, మండే హాలిడే. సో ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి, కూరగాయలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఏమైనా తీసుకోవచ్చు, చాలా చీప్ ఉంటాయి. సో పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. సో మేము కూడా ఫస్ట్ టైం రావడము, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఎప్పుడు రాలేదు. సో వచ్చి ఇవాళ కాసేపు అలా స్పెండ్ చేసి వెళ్ళాము. అండ్ ఇది మార్సా స్ట్రోక్ అనమాట, అది ఏరియా పేరు. సో అక్కడ సీ పక్కనే ఉంటుంది కాబట్టి ఇవంతా వాళ్ళు ఫ్రెష్గా ఫిష్ ఇక్కడ పట్టి అప్పటికప్పుడు అమ్ముతారు. సో మనకి ఇండియాలో ఎలా అయితే దొరుకుతుందో సేమ్ అట్లనే చాలా బాగుంటుంది ఫిష్ టేస్ట్. నేనైతే ప్రాన్ తీసుకున్నాను, క్లీన్ చేసి ఇవ్వరు, మనమే చేసుకోవాలి. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కే దొరికింది. సో నేను ఫిష్ అవి పిక్చర్స్ వీడియోస్ తీయలేకపోయాను, ఫుల్ క్రౌడ్ ఉంది, అసలు ఫోన్ ఓపెన్ చేయడానికి కూడా లేదు. సో నేనైతే కొన్ని కుదిరిన స్టాల్స్, కొంచెం అట్రాక్టివ్గా ఉండే ఫుడ్ ఇవి అవి తీసాను, చూడండి. సో పేస్ట్రీ షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనం ఒక లిక్కర్ మాల్తా స్పెషల్ అనమాట ఇది. సో ఆల్ టైప్ బెర్రీస్తో చేస్తారు, బాగుంది. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడానికి. ఆ తర్వాత ఇలా హ్యాండ్లూమ్స్వి అన్నీ దొరికాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో డైనింగ్ టేబుల్ క్లాత్స్, డోర్ మ్యాట్స్ అన్నీ దొరుకుతున్నాయి. హ్యాండ్లూమ్స్వి చాలా బాగుంది క్వాలిటీ మెటీరియల్. సో ఇట్లా. సో ఆ తర్వాత పికిల్స్, ఈ ఆలివ్స్, ఆల్ టైప్ ఆఫ్ పికిల్స్ ఇక్కడ దొరుకుతాయి, టేస్టీగా ఉన్నాయి. అండ్ వాళ్ళు మీ ఇన్స్టెంట్గా తినడానికి కూడా వాళ్ళు ఏమన్నా శాండ్విచ్ చేసిస్తారు ఇక్కడ. సో అవి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ చేయండి కుదిరితే ఎవరికన్నా. సో ఇలా తిరుగుతూ ఇక్కడ అండ్ బోట్ రైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ రైడ్ తీసుకెళ్తారు. సో దానికోసం క్యూలో నిల్చున్నారు వాళ్ళు. మేమైతే వెళ్ళలేదు, కొంచెం విండి ఉంది అనేసి మేము వెళ్ళలేదు. అండ్ మేము కొన్ని దగ్గరలో మేము ఆల్రెడీ వెళ్ళాము. సో మాకు అంత మేము వెళ్ళలేదు ఆ రోజు. సో మామూలుగా మీకు రైడ్స్ కూడా తీసుకెళ్తారు, మంచి స్పాట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. ఇవన్నీ ఇక్కడ ఉన్న కుకీస్, ఇక్కడ మాల్తీస్ పేస్ట్రీ షాప్ టైప్, ఇది చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఆ తర్వాత కొన్ని స్పైసెస్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ ఇక్కడ చాలా చీప్ కంపేర్ టు సూపర్ మార్కెట్స్. సో ½ కిలో అలా మనకి 2.5-3 euros దొరుకుతున్నాయి. సో కావాల్సినంటే తీసుకోవచ్చు. మేము తీసుకున్నాం కొన్ని పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ. సో ఆ తర్వాత కాఫీ తాగడానికి కాఫీ షాప్కి వెళ్ళాం మేమైతే. నేనైతే మాల్తీస్ కాఫీ టేస్ట్ చేశాను, చాలా పెద్ద కప్, అది బాగానే ఉంది. కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను, నేను వీడియో తీయడం మర్చిపోయాను. వీటిని కాలా లిల్లీ అంటారు, బాగున్నాయి అవి. సో ఇంట్లో అలా పెట్టుకోవడానికి. సో ఆ తర్వాత మేము ఇంకా వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట, ఇంకొక ప్లేస్కి వెళ్దాము అనేసి. ఇంకా టైం ఉంది ఆ రోజు ఇంకా అనేసి కాసేపు తిరుగుదామని వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో నెక్స్ట్ మేము వెళ్ళింది సెల్మున్ బే. ఇది కూడా చాలా ఫేమస్ అంట, మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఓన్ కార్ ఉండి ఇలా ఉండే పని అయితే కొంచెం ఈజీగా రావచ్చు. సో అందుకని మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాము. ఫస్ట్ టైం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సమ్మర్లో ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ. సో ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో అంటే ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి. సో మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. మామూలుగా సమ్మర్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఐలాండ్ బీచ్ ఫేమస్ కాబట్టి మాల్తాలో చాలామంది ఫారినర్స్ వస్తారు, చాలా ఇదిగా ఉంటుంది. సో సమ్మర్లో మాల్తా చాలా బాగుంటుంది. సో మేము అలా వెళ్ళేసి అలా తిరిగేసి కాసేపు అది కిందకి వెళ్ళడానికి దిగాలి. సో అదొక 1/2 hour
15 మినిట్స్ పడుతుంది దిగి వెళ్ళడానికి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా కొంచెం ఏమంటారు, ఆ రోజు చాలా అలలు ఉన్నాయి. ముందు రోజు పౌర్ణమి, సో ఫుల్ అలలు కొట్టుకుంటూనే ఉన్నాయి గట్టిగా. సో మేమైతే ఉన్నాము, కానీ చలి లేదు, కానీ గాలి ఉంది, అలలు ఉన్నాయి బాగా. సో ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే వచ్చి అలా చూసేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు లేరు. సమ్మర్లో అయితే ఖాళీ ఉండదు అసలు. ఫ్యామిలీస్ కొంతమంది అలా పిక్నిక్ లాగా వచ్చి కూర్చొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో సమ్మర్లో అయితే ఫిషింగ్ చేస్తారు. ఇక్కడ టెంట్స్ కూడా వేసుకునే ఆప్షన్ ఉంటుందంట, కింద హుక్స్ ఇవన్నీ ఉంటాయి కింద. సో చాలా ఫ్యామిలీతో ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చు. సో స్పీడ్ బోటింగ్కి వెళ్తున్నారు, చూసారు కదా. అసలు కొంచెం సన్నీ స్టార్ట్ అవుతుంది అని అంటే అసలు బీచ్ లవర్స్ ఫుల్ మొత్తం ఇలా యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు, చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత మేము కాసేపు అలా తిరిగేసి మేము లంచ్కి వెళ్ళాము. సో లంచ్ తినేసి ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాసేపు ఫ్రెండ్స్తో అలా మాటలు అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా. ఆ తర్వాత మేము సన్సెట్ చూడడానికి గోల్డెన్ బేకి వెళ్ళామన్నమాట, చాలా ఫేమస్ అక్కడ. సో క్లౌడీ ఉండింది, సో సన్సెట్ ప్రాపర్గా కనిపించలేదు. ఆ తర్వాత ఒక జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం.